ఇప్పుడు బీజేపీ అరెస్ట్ చేస్తాము లేకపోతే ఎన్డీఏ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అడ్డుపడితే ఆగదు అంటే రాజకీయంగా అదొక ఎత్తుగడండి. అంటే నాకు కూడా ఆప్షన్ ఉంది, నాకు కూడా ఆల్టర్నేటివ్ ఉంది అనిపించుకోవడానికి. ఇంకో విషయం చెప్పాలి. అసలు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? హైదరాబాద్ రాకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? పులివెందుల నుంచి డైరెక్ట్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ రాకుండా అంతకు ముందు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రాజకీయ ఆర్థిక వ్యవహారాలు లోటస్ పాండ్ కేంద్రంగా జరిగాయి. ఇప్పుడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక రాజకీయ కార్యక్రమాలు కేసీఆర్ ఆశీస్సులతో జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి బెంగళూరు హైదరాబాద్ బదులు బెంగళూరుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం, మీరు ఇంట్రడక్షన్లో స్టాలిన్ గురించి కూడా చెప్పాడు. అవును, ఇక్కడ మీటింగ్లో స్టాలిన్ గురించి ఏం చెప్పాడంటే, స్టాలిన్ నాకు ఫ్రెండు, మంచి ఫ్రెండు, బట్ ఐ కాంట్ బిలీవ్ హిమ్ అన్నాడు. ఎందుకంటే కాస్త నిజాయితీ పరుడు కాబట్టి. స్టాలిన్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బట్ ఐ కాంట్ బిలీవ్ హిమ్ అని ఆ మీటింగ్లో చెప్పాడు. స్టాలిన్ కూడా టచ్ చేశాడు. కాబట్టి తమిళనాడులో లేదు, హైదరాబాద్లో లేదు, మిగిలింది బెంగళూరు. మీరు ఇంత స్టడీ చేస్తున్నారు కదా, బెంగళూరు ఆస్తుల గురించి కూడా చెప్తున్నారు కదా, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ఏమన్నా ఎప్పుడన్నా కూపీ లాగారా? హైదరాబాదులో కొన్ని వేల ఎకరాలు ఆయనకి ఆయన మనుషులకి ఉన్నాయి. నిజమే. కొన్ని అంటే ఒక పెద్ద ఆయన ఒక పారిశ్రామికవేత్త చేత దాదాపు 3,000 ఎకరాలు కొనిపించారు. వీళ్ళ వల్ల ఒక పారిశ్రామికవేత్త అసలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి గౌరవం తెచ్చిన ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు. అవును, ఆ వ్యక్తిని వీళ్ళు ఆర్థికంగా దివాలా తీయించి మోసం చేసి మరి ఇంత నష్టం నుంచి నేను ఎట్లా బయటపడాలి అని ఆయన అడిగినప్పుడు మళ్ళీ వీళ్ళే ఒక సలహా ఇచ్చి ఏం చేశారంటే ఆయన చేత రాచకొండ ఏరియాలో 3,000 ఎకరాలు కొనిపించారు. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, నువ్వు ఖర్చు పెట్టిన 8,000 కోట్ల రూపాయలు ఇక్కడ కాంపెన్సేట్ అయ్యిద్ది, నీ రిజర్వ్ ఫండ్ ఇది చూపించవచ్చు అని కొనిపించారు. తర్వాత అవన్నీ రకరకాలుగా లాక్కున్నారు, ఆయన కొట్టారు, ఆయన తీసుకెళ్ళి ఒక రోజంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇటువైపు హైదరాబాద్ ఐఐటి వచ్చినప్పుడు ఆ విషయం బయటికి తెలియటానికి ముందే కంది చుట్టుపక్కల సంగారెడ్డి ఏరియా మొత్తం మింగేశారు. నాకు తెలిసి 2,000 ఎకరాలు అక్కడ మొత్తం. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అది. తర్వాత విశాఖపట్నం, ఇప్పుడు అమరావతిని వద్దు విశాఖ కావాలని ఎందుకు కోరుకున్నాడంటే అమరావతిలో ఉన్న భూములన్నీ రైతులు. తర్వాత కొంత ప్రభుత్వ అవకాశం లేదు. అమరావతిలో 1 ఎకరం కొట్టేయటం కూడా చాలా కష్టం. కానీ విశాఖ చుట్టూ వేలాది ఎకరాలు సింహాచలం దేవస్థాన భూములు ఉన్నాయి, విజయనగరం రాజుల భూములు ఉన్నాయి. అలా విశాఖ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు, ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ లేకపోతే ఈ సంస్థానాల భూములు ఉన్నాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. డాక్టర్ సుధాకర్ గారిని చంపారు కదా వీళ్ళు. డాక్టర్ సుధాకర్ గారి తల్లి ఒక జమీందారు కూతురు. డాక్టర్ సుధాకర్ గారి తల్లి ఒక జమీందారు కూతురు. అంటే